వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లాలోని పవిత్ర క్షేత్రం జొన్నవాడ సమీపంలో ఆధ్యాత్మిక తేజస్సుతో వెలసిల్లుతున్న ఒక మహిమాన్విత ఆశ్రమం అదియే ప్రసిద్ధ అవధూత రాజాయోగి ఓం శ్రీ సద్గురు నరసింహస్వామి వారి రాజాయోగి జటావల్కాశ్రమం. సాక్షాత్ దైవ స్వరూపులైన నరసింహస్వామి వారు 1940వ సంవత్సరంలో ఈ పవిత్ర ఆశ్రమాన్ని స్థాపించారు. సుదీర్ఘంగా 40 సంవత్సరాల పాటు తీవ్రమైన తపస్సు ఆచరించి 1969లో అదే పుణ్యభూమిపై జీవ సమాధి అయ్యారు. స్వామివారి తపోశక్తి నేటికి ఈ ఆశ్రమ ప్రాంగణంలో స్పందనగా వినిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ జీవ సమాధి అయిన సద్గురు నరసింహస్వామి వారిని భక్తులందరూ తమ ప్రత్యక్ష గురువుగా పూజిస్తారు. ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి పర్వదినాన వేలాది మంది భక్తులు ఈ ఆశ్రమానికి తరలివస్తారు. స్వామివారి దివ్య సమాధిని దర్శించుకొని తమ మనసులోని కోరికలను నివేదించుకుంటారు. స్వామివారి అనుగ్రహంతో కోరికలు తీరిన భక్తులు మళ్ళీ ఇక్కడికి వచ్చి తమకు తోచిన రీతిలో ఆశ్రమానికి సేవా కార్యక్రమాలు అందిస్తూ తమ భక్తిని చాటుకుంటారు. కోరిన కోరికలు తీర్చే ప్రత్యక్ష దైవం శ్రీ సద్గురు నరసింహస్వామి వారి దివ్య చరణములకు శతకోటి ప్రణామాలు. ఇక్కడ మా కార్యక్రమానికి వచ్చే నెల్లూరు ఒకటి ఏం అడిగే వాళ్ళు ఏమో 150 మంది ఇప్పుడు పెట్టేటప్పుడు కూడా మళ్ళీ వేసుకోమా తీసుకోండి. అయిన తర్వాత జటావల్కాశ్రమంలో మమ్మగారు ఉండేవారు. ఆవిడ ఇక్కడికి వచ్చి పెట్టేసి స్వామి అంటే నిన్ను ఆహ్వానించి ఇక్కడ చేసి బాగా నిత్య కార్యక్రమాలు చేస్తూ వాటితో నాకు మంత్రోపదేశం చేస్తూ ఇంతవరకు కార్యక్రమాలు చేస్తూ నరసింహస్వామి గారిని స్వామి పేరు మర్చిపోయిన అమ్మ పేరు సుబ్బమ్మ గారు కూడా ఒక తోడు బుట్టులాగా ఉండి అన్నయ్య గారు నన్ను చూసి ఇక్కడ ఆహ్వానించి బాగా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. ప్రతి సంవత్సరం కూడా బిడ్డలందరూ కూడా వస్తూ రామచంద్రారెడ్డి గారు మా మిత్రులు నాకు బిడ్డ ఎంతనో నాకు అంతా సహకరిస్తూ మీరు అండగా ఉండాలి అని అనిపిస్తూ అభిమానంగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వచ్చి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి కూడా భగవంతుడు కళ్ళను చూపించి అందరూ బాగా చూడాలని బిడ్డలందరూ కూడా ఆశీర్వదించాలని మిత్రులు. నేను కాలేజీలో పనిచేసి రిటైర్డ్ అయ్యాను. 12 సంవత్సరాల నుంచి ఆశ్రమానికి వస్తూ ఉన్నాను. స్వామివారి దయ వల్ల ఇప్పుడు నా వయసు 73 సంవత్సరాలు. స్వామివారి దయ వల్ల నాకు ఆరోగ్యం బాగలేకపోయినా ఆయన దయ వల్ల ఈ రోజుకి బాగా తిరుగుతూ ఉన్నాను. ఏదో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఆశ్రమం అధ్యక్షుడిగా ఉన్నాను ప్రస్తుతానికి 10 సంవత్సరాల నుంచి. ఏదో మీరు వచ్చి స్వామిని దర్శించుకుంటారని ఆశిస్తున్నాం. గ్రూప్ పౌర్ణమి రోజు ఈరోజు 200 మందికి అన్నదానం చేసాము. అందరూ మీ దయ వల్ల ఆశ్రమం బాగా డెవలప్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ.